ये भगवानయ్య ఒకరు చెప్పి ఉపన్యాసం మనసార హరి భజన చేయరా మనసార మనసార హరి భజన చేయరా మనసార హరి నోరార నారాయణాయ నారాయణ మనసార హరి భజన చేయరా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయ నారాయణి నోరార శ్రీధర మాధవ గోవిందాయని శ్రీధర శ్రీధర మాధవ గోవిందాయని శ్రీధర తలచిన జన్మము ధన్యమురా తలచిన శ్రీధర మాధవ గోవిందాయని శ్రీధర తలచిన జన్మము ధన్యమురా తలచిన నారాయణయని నామము తలచిన నారాయణయని నామము తలచిన భవబంధములు తొలగునురా భవబంధములు మనసార హరి భజన చేయరా మనసార హరి భజన చేయరా నీనోరార నారాయణాయ నార నీనోరార తను ఒక చోట మనసొక చోట తను ఒక తను ఒక చోట మనసొక చోట తను ఒక నిలిచిన జన్మము వ్యర్థమురా నిలిచిన జన్మము ప్రీతితోడ హరి గోవిందాయని ప్రీతితోడ తలచిన మోక్షము కలుగునురా తలచిన మనసార హరి భజన చేయరా మనసార నీనోరార నారాయణాయ నారాయణి అచ్యుత కేశవ హరి నారాయణి అచ్యుత అచ్యుత కేశవ హరి నారాయణి అచ్యుత మాధవ గోవింద గిరిధారి మాధవ గోవింద నారాయణయని భక్తితో గలచిన నారాయణ బ్రహ్మానందము
కలుగునురా బ్రహ్మానందము కలుగునురా మనసార హరి భజన చేయరా మనసార హరి భజన చేయరా నీనోరార నారాయణాయ రామి నీనోరార నారాయణాయ నీనోరార ప్రియాత్మ స్వరూపులారా, నిన్న బండెక్కి సూరత్తులో ఇది ఉదయం దిగా సూరత్తులో సత్తా ఈ సంవత్సరం పోతున్నాం. భగవద్గీత పరమ పావనమై పవిత్రమై మంగళకరమై పూజ్యవంతమై తేజవంతమై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ కమలం నుండి వెలువడినటువంటి గ్రంథం భగవద్గీత. ముఖ్యంగా మాతలు అందరూ కూడా భగవద్గీతను చదవాలి. చదువుతున్నారా? ఎవరికైతే భగవద్గీత శ్లోకాలు వస్తాయో శ్లోకాలు పోతాయి. మనకి శ్లోకాలు కావాలి, శ్లోకాలు కావాలి. శ్లోకాలు వస్తే ఏం పోతాయి? దుఃఖాన్ని పోగొట్టేది భగవద్గీత. అర్జునుడు ఇచ్చాడు శోక సంవిఘ్న మానస తరుణాధ్యాయం అశ్రుపూర్ణ ఆకులేక్షణం. ఆ విధంగా దుఃఖించినటువంటి అర్జునుడు చివరికి ఆ దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు భగవద్గీత అధ్యయనం చేయటం వల్ల. కాబట్టి లోకంలో దుఃఖములు అనేటువంటివి మానవుణ్ణి బాధిస్తూ ఉంటాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం అన్నారు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఎప్పుడు దుఃఖాలు. పుట్టగానే బిడ్డ ఏడుస్తాడు, నవ్వుతాడు. పుట్టుకతోనే వాడికి ఆరంభం అయింది కథ, దుఃఖం. అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు. పెద్ద అయ్యాక దుఃఖాలు లేవా? అప్పుడు ఉన్నాయి. చిన్నప్పుడైతే దగ్గరగా ఏడవచ్చు, అస్వేచ్ఛ ఉండొచ్చు. పెద్ద అయ్యాక దుఃఖాలు లేకుండా పోయిందేం లేదు. పెద్దగా ఏడిస్తే ఇంట్లో ఊరుకోరు. ఒకవేళ దుఃఖం ఆపులేకపోతే రూమ్లో పోయి సరిపేసుకుని ఏడ్ చేసి మొహం కడుక్కొని పౌడర్ పోసుకొని బయటకు వచ్చేయాలి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః. కాబట్టి ఏ మానవునికైతే అజ్ఞాన కారణంగా దుఃఖాలు వచ్చాయో ఆ దుఃఖాలనే పోగొట్టి అందరినీ కూడా శాంత స్వరూపులుగా, ఆనంద స్వరూపులుగా చేసేది భగవద్గీత అని చెప్పి మరి మనం చెప్పుకున్నట్లుగా 8వ అధ్యాయం మీద సబ్జెక్ట్ అనుకున్నాం. అక్షర పరబ్రహ్మ యోగం. 8వ అధ్యాయం మీద ఏంటి? అక్షర పరబ్రహ్మ యోగము. అది బ్రహ్మతత్వాన్ని పరమాత్మ ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. అర్జునుడు ప్రశ్న వేశాడు, అయ్యా బ్రహ్మం అంటున్నాను, బ్రహ్మం అంటే ఏంటి? కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయో సంయతాత్మభిః అని చెప్పి 7 ప్రశ్నలు వేశాడు ఒక్కసారిగా పరమాత్మ. అయ్యా బ్రహ్మం బ్రహ్మం అంటూ ఉంటారు, బ్రహ్మం అంటే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మ అనే పదాన్ని మాయ కూడా చెబుతారు, చతుర్ముఖ బ్రహ్మ కూడా చెబుతారు. అట్లా సోపాధిక బ్రహ్మమా, సోపాధిక బ్రహ్మమా, నిరుపాధిక బ్రహ్మమా, సవిశేష బ్రహ్మమా, నిర్విశేష బ్రహ్మమా అనేక విధాయకాలు ఉన్నాయి. కాబట్టి
మరి బ్రహ్మం అంటే ఏమిటో నాకు చెప్పవలసింది అని పరమాత్మను అర్జునుడు ప్రశ్న వేశాడు. కిం తద్ బ్రహ్మ, బ్రహ్మం అంటే ఏంటి? పరమాత్మ చెప్పాడు, అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అక్షరం బ్రహ్మ పరమం, అది బ్రహ్మము. బ్రహ్మము అంటే భగవంతుడు. భగవద్గీతను ఏమన్నారు? బ్రహ్మ విద్య. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా అంటారు. అందువల్ల బ్రహ్మము అంటే మీరు ఏది అనుకోమాకండి. బ్రహ్మం అంటే భగవంతుడు, విశ్వవ్యాపకమై అంతటా వ్యాపకమై ఉన్నటువంటి తత్వమునే బ్రహ్మము అంటారు. లోకములో అందరూ ఈ బ్రహ్మమును పొందటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మం అని మీరు ఎన్నో ఉంటారు, ఉపన్యాసాలు చదివి ఉంటారు మహాత్ములు. బ్రహ్మం అంటే మీకేం అర్థమైంది? శ్రీ మహావిష్ణువు అంటే శంకు చక్ర గద పద్మాలతో వైకుంఠంలో స్వామివారు ఉంటారు. పరమశివుడు అని చెప్పాలంటే ఆయన శూలం ధరించి అర్ధనారీశ్వరత్వం కలిగి నాగాభరణం కలిగి ఉండే స్వామి పరమశివుడు అన్నారు. అయ్యప్ప స్వామి అంటే ఎట్లా ఉంటాడు? ఆయన కూడా చక్కగా కూర్చొని ఉంటాడు. ఈ నెలంతా అయ్యప్ప స్వామి పూజ చేస్తారు. ఆంజనేయ స్వామి అంటే ఆయన కూడా బ్రహ్మాండంగా గద పట్టుకుని భూతాలని తరిగిపడతాయి. ఆంజనేయ స్వామి తెలుసు ఎట్లా ఉంటాడు. అమ్మవారు ఎట్లా ఉంటుందని చెప్పానంటే అమ్మవారు ఎట్లా ఉంటుంది తెలుసు. ఇప్పుడు బ్రహ్మం ఎట్లా ఉంటుంది విన్నారు ఎప్పుడన్నా? బ్రహ్మం గురించి బ్రహ్మం ఎట్లా ఉంటుంది అన్న మాటకి మహాత్ములు బోధించారు. ఆనందమయోభ్యాసాత్తు బ్రహ్మసూత్రం. ఆనందమయ బ్రహ్మం అంటే కంటి కనబడే వస్తువు కాదు, నేత్రానికి తెలియబడదు, ఇంద్రియ అగోచరము అంటారు. మన నేత్రానికి తెలియబడకుండా ఎన్నో ఉన్నాయి విశ్వంలో. ఇప్పుడు గాలి ఉంది, కనబడుతుందా? ఆకాశం కనబడుతుందా? శబ్దం కనబడుతుందా? స్పర్శ కనబడుతుందా? రసాలు కనబడతాయా? తీపి, పులుపు, ఉప్పు, కారం నోట్లో వేస్తే అర్థం అవుతుంది తీపి పులుపు అనేది. కానీ కంటితో చూస్తావా? సుగంధం అన్నావు, కంటి కనబడుతుందా? ఎట్లయితే కంటి కనబడకుండా గాలి ఉన్నదో, ఆకాశం ఉన్నదో, శబ్దం ఉన్నదో, రసం ఉన్నదో, అట్లా నేత్రానికి కంటికి తెలియబడకుండా ఉన్న వస్తువు భగవంతుడు. అది బ్రహ్మం అంటారు. అయితే ఆ బ్రహ్మం ఎట్లా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని, బ్రహ్మతత్వం కొంచెం జిజ్ఞాస ఉన్న వాళ్ళు చెబితే అర్థమవుతుంది. నేను సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను, సరళంగా వస్తాను. పరమాత్మను ప్రశ్నేశాడు కాబట్టి కొంచెం చెప్పి ముందుకు వెళ్తాను. బ్రహ్మం అంటే ఏమిటంటే వేదవ్యాసుల వారు బ్రహ్మసూత్రంలో బోధించాడు. ఆనందమయ అంటాడు. బ్రహ్మము అంటే ఆనందమయం అదనమాట. ఇప్పుడు బెల్లం ఎట్లా ఉంటుంది చెప్పండి? బెల్లం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది. మరి కింద తీయగా ఉంటుందా? ఆ పక్క తీయగా ఉంటుందా? లోపల తీపి. నువ్వు ఎక్కడ పట్టుకున్నా, ఎక్కడ కొరికినా తీపే. ఎట్లయితే బెల్లం ఎట్లా తీపిమయమో అట్లా బ్రహ్మము అంటే ఆనంద స్వరూపం. లోకంలో ఎవరికి ఆనందం వద్దు చెప్పండి? అందరూ ఆనందాన్ని కోరుతూ ఉన్నారు. నాకు దుఃఖం కావాలి అంటారు ఎవరైనా? దుఃఖం కోసం ఏ పని చేయరు. ఏ పని చేసినా, ఏమి సంపాదించుకున్నా నేను ఆనందంగా ఉండటానికి. ఎందుకు ఇల్లు కట్టుకున్నామంటే ఆనందంగా ఉంటాను. డబ్బు ఎందుకంటే ఆనందంగా ఉండటానికి. అంతేనా? ఎందుకు వివాహం చేసుకుంటున్నామంటే ఆనందంగా కలిసి ఉండటానికి. కాబట్టి లోకంలో ఎవరైనా కానీ ఏ పని చేస్తూ ఉన్నా, ఏ వస్తువు కోరుతూ ఉన్నా అన్నీ కూడా ఆనందాన్ని ఉద్దేశించే. మీకు ఈ మాటలు బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్కి బోధిస్తాడు మైత్రి తన భార్యకి. ఆత్మనస్తు కామాయ పతిం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ పుత్రా ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ధారా ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ ద్రవ్యం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటాయి. ఈ మాటలు కొంచెం బాగా తెలుసుకోవాలి. అంటే విశ్వంలో మానవుడు సమస్త పదార్థాలను కోరుకుంటూ ఉన్నాడు. దేన్ని ఉద్దేశించి? ఆనందాన్ని ఉద్దేశించి.
ఆనందాన్ని అపేక్షించే నువ్వేది కోరుకున్నా ఆనందం ఇల్లు బ్రహ్మ ఇల్లు కట్టుకుంటాడు. ఎందుకు? ఆనందంగా ఏసీ రూమ్లు ఆనందంగా ఉంటాయని చెప్పాను, అంతే కదా. ఒక వ్యక్తి బ్రహ్మాండంగా మరి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు, మార్బుల్ బ్రహ్మాండంగా పరిచాడు, కుళాయిలు కూడా బంగారు కుళాయిలు పెట్టాడు, అద్భుతంగా నిర్మాణం చేసుకున్నాడు. మరి ముహూర్తం ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో గృహ ప్రవేశం అని చెప్పని అనుకున్నాడు. బంధువులు, స్నేహితులు, చుట్టాలు, పక్కల అందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చేసారు. పూర్ణ కుంభముతో గృహ ప్రవేశం చేయడానికి బయలుదేరాడు. మేళతాళాలు మోగుతూ ఉన్నాయి, వెనకాల బంధువులు వస్తూ ఉన్నారు. పూర్ణ కుంభం పట్టుకున్నాడు, బయలుదేరాడు. ఇంట్లో శుభముహూర్తంలో ప్రాతకాలంలో ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో ఆ యొక్క యజమాని గృహంలో పాదాన్ని మోపుపోతూ ఉండగా ఒక సిద్ధాంతి వచ్చాడు, ఆగమన్నాడు. లోనకు పోయో బయటికి రావు. ఎందువల్ల? వాస్తు అని తప్పు ఉన్నదన్నాడు. ఏం తప్పు ఉందయ్యా? ఈశాన్య భాగంలో పూజా మందిరం ఉండాలి, ఆడేం చేసావు? లెట్రిన్ కట్టావు. ఆగ్నేయంలో వంటశాల ఉండాలి, ఆ పక్క అక్కడేం చేసావు? పక్క చేసుకున్నావు. నైరుతి భాగం, దక్షిణ భాగం అంతా కూడా బొరుగులు ఉండాలి, ఈశాన్య భాగంలో పెట్టారు. పైగా గృహం ఎక్కడ కట్టుకోవాలి? దక్షిణ భాగంలో కట్టుకోవాలి, ఈశాన్య భాగం అంతా ఖాళీగా ఉండాలి. దక్షిణ భాగం మొత్తం ఖాళీ పెట్టే, ఉత్తర భాగంలో ఇల్లు కట్టావు. ఆ ఇంటిన నీరు పడితే ఈశాన్య భాగంలో గారాలి, అవి ఏమవుతున్నాయి? నైరుతి భాగంలో కారుతున్నాయి పోయి. కాబట్టి అంత అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారంగా నువ్వు ముందు పోయావు అనుకో, నువ్వు వెళ్ళిపోతావు. తర్వాత మెల్లమెల్లగా ఎడతాడు. అనగానే అడుగు పెడతాడా? ఎందుకు? ఏ సుఖం కోసంగా, ఆనందం కోసంగా గృహ నిర్మాణం చేస్తున్నాడో ఆ గృహం దుఃఖానికి హేతు అయ్యిందా అంటే దూరంగా వదిలిపెట్టేస్తాడు. కాబట్టి మనిషి లోకంలో ఏది కోరుకుంటున్నప్పటికీ కూడా ఆనందాన్ని అపేక్షిస్తాడు. మీకు శాస్త్రంలో తైత్రీయ ఉపనిషత్తులు, బృహదారణ్యకోపనిషత్తులు, అన్ని ఉపనిషత్తులు కూడా 108 ఉన్నాయి ఉపనిషత్తులు. ఈశ, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, చాందోగ్య, కైవల్య, అన్ని ఉపనిషత్తులు కూడా బ్రహ్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే ఇంద్రియాలకు తెలియబడే వస్తువు కాదు, నేత్రానికి, శ్రోత్రానికి తెలియబడే వస్తువు కాదు, అది బ్రహ్మము అన్నాడు. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. మనం ఏం చేస్తూ ఉన్నాం? లేచిన కాడి నుంచి మనస్సుతో ఇంద్రియాల వెంబడి విషయాలకు పోతూ ఉన్నాం. కాబట్టి ఆ విషయాలలో వెతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఆనందం ఉందా, సుఖం ఉందా, శాంతి ఉందా అని వెతుకుతూ ఉన్నాం. నువ్వు కోరుకునేటువంటి యొక్క శాంతి, సుఖము, ఆనందం అన్నీ కూడా భగవంతుని యందు ఉంటాయి. ఏముంటాయి? ప్రపంచంలో ఉండవు. ప్రపంచంలో ఏముంటాయి? పరమాత్మ ఈ ప్రపంచానికి బోర్డు పెట్టాడు. ఈ అధ్యాయంలో మధ్యలో వస్తున్న శ్లోకం ఒకటి. ఏమి? దుఃఖాలయం అన్నాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఇదే అధ్యాయం 8వ అధ్యాయం శ్లోకం అది. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అంటే ఇప్పుడు మీ గ్రామంలో శివాలయం ఉంది కదా, శివాలయం, రామాలయం, విష్ణాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం నిర్మాణం చేశారు కదా. దుఃఖాలయం కట్టారు? కట్టే ఉద్దేశం లేదా? ఎవరు సందా ఇచ్చేవాళ్ళు లేదు. ఏదో దుఃఖాలయం దేహం, దుఃఖాలయం అశాశ్వతం. ఎంతకాలం ఈ దేహాన్ని పోషించుకున్నా ఏదో పూట మృత్యుదేవత వచ్చిందా అంటే వెళ్ళిపోతుంది, చెప్పబెట్టదే వెళ్ళిపోతుంది. అనిత్యం, శరీరం అనిత్యం, ఆత్మ శాశ్వతం, బ్రహ్మం శాశ్వతం. కాబట్టి అశాశ్వతమై ఉన్నటువంటి ఈ దేహంలో మనం ఉన్నామంటే పరమాత్మ దేహాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరమాత్మ అనుగ్రహాన్ని పొందమని. ఈ విశ్వంలో ఎన్నో జీవులు ఉన్నాయి. ఎన్నో చెప్పండి జీవులు ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షలు అని చెప్పి అన్నారు. మీరు లెక్క పెట్టారా? ఎవరో చెప్పారు మహాత్ములు. కాబట్టి 83,99,999 చెప్పండి సంఖ్య.
83,99,990. ఇంకోటి గ్యాప్ 99. 99 ఇంకోటి ఉంది. అది మానవుడు లాస్ట్ మానవ జన్మ, ఉత్తమ జన్మ. బ్రహ్మ విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం అన్నీ పొందగలిగేటువంటి వికాసం కలిగి ఉన్న జన్మ మానవ జన్మ. ఇప్పుడు మీ ఇంటి వద్ద పశువులు ఉన్నాయి కదా, ఏ పూడైనా స్నానం చేసి బొట్టు పెట్టుకుని ధ్యానం చేయగా చూశారా? మనకు అవకాశం పరమాత్మ ఇచ్చాడు. బాగా ధ్యానం చేయొచ్చు, బాగా జపం చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, తీర్థయాత్రలో కూడా పోయి రావచ్చు, అప్ అండ్ డౌన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అది పశువులకు ఉన్న అవకాశం ఏమన్నా? తీర్థయాత్రలో బావాలని చెప్పానంటే అవకాశం పరమాత్మ ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతము ఏది ఎవరికి ఇచ్చాడు? మానవుని. ఏ పశువుల కోసంగా, పక్షుల కోసంగా, క్రిముల కోసంగా, వాటి కోసంగా లేవు. మానవుడు మాత్రమే మోక్షాన్ని, పుణ్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం విశ్వంలోకి వచ్చామంటే ఏం సంపాదించుకోవాలి? 4 మేడలు, 10 ఫ్లాట్లు, ఒక 20 ఎకరాలు, ఇవి 10 బ్యాంకుల్లో బ్యాలెన్స్ పెట్టుకోమని చెప్పానే. అవన్నీ మనవి కావు. మనకి ఏదైనా ఉందా అంటే మనం జీవితంలో జ్ఞానం సంపాదించుకుంటే అది మనది. జ్ఞాపకం పెట్టుకోండి ఈ పూట. జ్ఞానం సంపాదించుకున్నామా అది మనది. పుణ్యం సంపాదించుకున్నామా అది మనది. పాపం సంపాదించుకుంటే పక్క వాళ్ళక ఎవరి అది మనకే. ఏమి మన వెంబటి వచ్చేటువంటి ఏమి విశ్వంలో మన వెంబటి వచ్చేవి కూడా లేవు. ఒకవేళ పట్టుకుపోతామని ఇంట్లో ఊరుకోరు. పరమాత్మ అవకాశం ఇచ్చిన పట్టుకుపోరా అని చెప్పని ఇంట్లో వాళ్ళు ఏమంటారు? పెట్టుకుండా అంతే. కాబట్టి మనం జీవితంలో సంపాదించుకునేది ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలి, పాపాన్ని సంపాదించకూడదు. కానీ రివర్స్ అయిపోయింది. పుణ్యస్య ఫలం ఇచ్చంతి పుణ్యం నేక్షంతి మానవాః. పుణ్యస్య ఫలం ఇచ్చంతి. మానవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏమని? పుణ్యస్య ఫలం. పుణ్యం యొక్క ఫలం ఏమిటి? సుఖం. పుణ్యస్య ఫలం ఇచ్చంతి, ఆ సుఖాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కానీ పుణ్యం నకుర్వంతి, పుణ్యం చేయట్లేదు. కానీ పాపస్య ఫలం నా ఇచ్చంతి. పాపం యొక్క ఫలం దుఃఖం. పాప ఫలమగు దుఃఖాన్ని కోరుకోవటం వల్ల. కానీ చేసేది ఏమిటి వీడు? పాపం కురవంతి యత్నతః, అవి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి విశ్వం నుంచి వెళ్ళిపోవాల్సిందే. మన టికెట్లు కన్ఫామ్ టికెట్లు, ఆర్ఎస్సీ కానీ వెయిటింగ్ కానీ ఏమి లేవు. కన్ఫామ్. అయితే స్వామి చెప్పడు ముందుగా ఏ రోజు అనేది చెప్పడు. ఒకవేళ మనం కనుక టికెట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మనం అయిపోయిన టైము అప్పుడు అయిపోయిందా? ఇల్లే వెళ్ళండి అమ్మ, ఇబ్బంది ఏం లేదు. కూర్చుని వాళ్ళు కూర్చొని ఇబ్బంది పడి కూర్చోవద్దు మీరు. మళ్ళీ మనసు ఇంటికాడ కూర్చుని మీరు ఇక్కడ కూర్చొని లాభం ఏముంది? దానివల్ల ఉపయోగం ఉంది ఏంటి? ఎక్కువ దాకా ఉపన్యాసం ఏం తిన్నారు? అయిపోయింది. 8 నెలలు ఉన్నాయి. అలాంటి ఉంది. అది మీ ఇష్టం. కాబట్టి మహాత్ములు చెప్పేటువంటి మాటలు బాగా ఏనండి. ఎప్పుడు ఉండే సంసారాలే ఏడకు పోవు. ఏడకపోతే మనం పోవలసిందే. 4 మాటలు చెవులు వేసుకుంటే మనకు ఉపయోగపడతాయి జీవితానికి. కాబట్టి మానవ జీవితం ఎందుకు వచ్చిందయ్యా అంటే సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? పుణ్యం, జ్ఞానం. ఇది మన యొక్క సంపద. గుర్తుపెట్టుకోండి. ఏవి కూడా రావు. ఒకడు ఎంతో కాలంగా వాని యొక్క లక్ష్యం ఏమిటంటే ₹1,00,000 కూడదీసి బ్యాంకులో జమ చేయాలని చెప్పి మరి పట్టుదల. ఆ విధంగా మరి ₹1,00,000 సంపాదించాడు. పైసా ఖర్చు సంపాదించి కూడబెట్టి
ఆవిడ ఆ పూట బ్యాంకు పోయి ఎస్బీ అకౌంట్ సేవింగ్స్ బ్యాంక్ కదా ఓపెన్ చేశాడు. దానికి ₹1,00,000 జమ చేసి ఆనందపడతాయి. అయితే వాడు కర్రమే ఉంటాడు కానీ ఆ పూట వాడి పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచి? పై నుంచి. ఎవరు మహాత్ములాట ఉపన్యాసాలంట మరి ఏర్పాటు చేశారు, రాండి అని చెప్పనంటే రేపు వస్తామని చెప్పని అంటారు. యముడు వచ్చి పిలిస్తే రేపు వస్తామంటాం. యముడు గారు మాకు చాలా పనులు ఉన్నాయి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, రిటైర్మెంట్ కావాలి, శల్యం వృద్ధి చేయండి, నేను ఫోన్ చేస్తాను చెప్పి అంటామా? అక్కడ అవకాశాలు లేవు. కాబట్టి వారికి పిలుపు వచ్చేసేసింది. వచ్చాక వెళ్ళిపోవాల్సింది. వెళ్ళిపోయాడు. అతడు చేసిన పాపాలకు బాగా సత్కారం పైన యమలోకంలో చేస్తారు కదా, అక్కడ ఎట్లా ఉంటాయో మనం మాకు అర్థం. ఆ విధంగా చేసి వాడిని పంపించేశాడు. అయితే అతడు వచ్చి అదే గ్రామంలో పుట్టాడు. మళ్ళా అదే గ్రామంలో పుట్టాడు. వాడి అదృష్టం ఏమిటో వారికి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. అందరికీ రాదు, అదృష్టం వాడికి పూర్వజన్మ జ్ఞాపకం వచ్చింది. పూర్వజన్మలో వాడు ఏం చేశాడు? పైసా రూపాయి కూడదీసి బ్యాంకులో జమ చేశాడు కదా, వాడికి జ్ఞాపకం వచ్చింది అనమాట. మరి మనం ఈ బ్యాంకులో డబ్బులు జమ చేసాము ₹1,00,000, అది కాస్త తీసుకుంటే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుని బతికిపోవచ్చు అని చెప్పి నేరుగా బ్యాంకుకు పోయాడు. మేనేజర్ వద్దకు పోయాడు. మేనేజర్ గారు, నేను మీ యొక్క బ్యాంకులో ₹1,00,000 జమ చేశా అన్నాడు. ఎప్పుడు చేసేవారు అన్నాడు. పూర్వజన్మలో చేశాను, ₹1,00,000 జమ చేశారు, అది ఇచ్చేస్తే వెళ్ళిపోతా అంటాడు. పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో ఇస్తే ఈ బ్యాంకు ఇస్తాయా? మనకున్న ఎన్ని అయితే ఉన్నాయో, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, బరోడా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు అన్నీ ఉన్నాయి కదా, ఏ బ్యాంకు కూడా ఈ ముఖంతో పెట్టి ఈ ముఖం చూపిస్తే ఎత్తాయే తప్ప ఈ ముఖంతో పెట్టి ఇంకో ముఖం పెట్టుకొచ్చి అడిగితే ఇచ్చే బ్యాంకులు కాదు. కానీ ఇంకో బ్యాంకు ఉంది, వరల్డ్ బ్యాంకు. అదేది? పరమాత్మ బ్యాంకు. స్విచ్ బ్యాంకులో కూడా పోతే ఇవ్వరు, వాళ్ళు ఉన్నప్పుడే ఇచ్చేది. పరమాత్మ బ్యాంకు ఉన్న చూసారా? ఎక్కడ పుట్టినా ఏ ముఖంతో పుట్టినా పరమాత్మ మీ సొత్తు మీకు ఇచ్చేస్తాడు. పుణ్యం ఉంటే పుణ్యం ఇస్తాడు, జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని ఇస్తాడు మీకు. ఈ మాట పరమాత్మ గీత 6వ అధ్యాయంలో చెప్తాడు. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ క్రియతే యవశోపి సహా. పూర్వాభ్యాసేన పౌర్వదైహికం, పూర్వదేహంలో చేసి ఉన్నట్లయితే ఆ పుణ్యం ఉంటే మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఎక్కడ పుట్టినా, ఎక్కడ పుట్టండి, ఏ దేశంలో పుట్టండి, ఆ పుణ్యం మాత్రం రక్షిస్తుంది. పుణ్యం రక్షిస్తుంది, జ్ఞానం రక్షిస్తుంది, పాపం భక్షిస్తుంది. వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వత మస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. మంచి శ్లోకం. వనే వనంలో ఉన్న, రణే యుద్ధరంగంలో ఉన్న, శత్రు జలాగ్ని మధ్య శత్రువుల చేతిలో చిక్కిన, జలంలో పడ్డ, సముద్రంలో పడ్డ, నదుల్లో పడ్డ, అగ్నిగుండంలో పడ్డ, మహార్ణవే సముద్రంలో పడ్డ, పర్వత మస్తకేవ పర్వతం నుంచి జారిపడ్డ, రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వం చేసి ఉన్న కర్మ ఏదైనా ఉన్నదా అంటే నేను కాపాడుతుంది. కృష్ణ పరమాత్మ పండుగ వస్తూ ఉన్నాడు, ఏడు దగ్గరికి రక్తం స్రవిస్తూ ఉన్నాడు. ఎమ్మటి అమ్మగారులంతా కూడా వస్త్రం కోసం బరబర పరిగెత్తారు. పక్కనే ద్రౌపది అమ్మవారు ఉన్నది. అంతే, ఎమ్మటే పట్టు చీర, బంగారు పట్టు చీర. ఇది చూస్తారా? బరబర చించేసి పరమాత్మ యొక్క చేతికి చుట్టింది. అది కాపాడింది. ఎప్పుడు? ద్రౌపది అవమానం చేయాల ఆ సభలో, నిండు సభలో వనితకు, కులకాంతకి ఎంత అవమానం అంటే అంతకు మించిన అవమానం కొట్టలేదు. అలాంటి సమయంలో రక్షింపబడింది అంటే పరమాత్మకు అర్పించినటువంటి యొక్క వస్త్రం. అది
ఆ పుణ్యం మనల్ని ముఖ్యంగా కాపాడుతుంది. కాబట్టి అలాంటి మనం ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అయితే ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే అవకాశం పరమాత్మ మనకి మానవ దేహం ద్వారా ఇచ్చాడు. మానవ దేహం అంటే ఏమిటి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. తినటానికి కాదు. తినాలంటే అనేక జీవులు లోకంలో ఉన్నాయి. ఏ జీవి దేహంలోకి పోయినా ఏమి అలాంటివన్నీ భోగించవచ్చు. మానవ దేహం అంటే పుణ్యం కోసం, జ్ఞానం కోసం వచ్చింది. గ్రామం ఉన్నది, గ్రామానికి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఎంటున్నారా? పైన అయిపోవచ్చునండి, నేను చూస్తున్నా. గ్రామం చుట్టూ ప్రహరీ గోడ. అయితే ఒక అంధుడు ఆ గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్నాడు. అతనికి ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోయే ఉద్దేశం కలిగింది. పక్క వ్యక్తిని అడిగాడు, అయ్యా నేను బయటికి పోవాలి, నేను అంధుడిని, నాకు దోవ తెలియదు, ఆ ద్వారం కాస్త దాటించి వదిలిపెట్టావంటే వెళ్ళిపోతా అన్నాడు. నాకు అంత అవకాశం లేదయ్యా, ఓ పని చేయి, ఆ గోడ పట్టిస్తాను, ఆ గోడకే ద్వారం ఉంటుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ దగ్గరలో ఆ గోడ ఉండటంతో ఆ గోడ చేతికి అంటించాడు, వెళ్ళిపోయాడు. వీడు గోడ పట్టుకుని నల్లగా పోతూ ఉన్నాడు. అందుడు కదా, పోతూ ఉన్నాడు. చెట్లు, పొట్లు, గొట్లు, గుండ్లు అనేక ఉంటాయి. ఆ గోడ ఎమ్మటే తొక్కుతూ పోతూ ఉన్నాడు. మరి ఆ ద్వారం వద్దకు పోయాడు, బయటికి పోవచ్చు. అయితే వాని దేహం మీద ఖండూతి ఉన్నది. ఖండూతి అంటే సంస్కృతంలో ఖండూతి అంటారు, తెలుగులో ఖండువ కాదు, ఖండూతి. దాని దురద అంటారు, లేదా తేట అంటారు, లేదా తామర అంటారు. చాలా పేర్లు దానికి ఉన్నాయి. దేహంపై దురద ఉన్నది. దాన్ని గోగుతూ 3 అడుగులు వేశాడు. ఎన్ని అడుగులు? 3 అడుగులు వేశాడు. ద్వారం దాటిపోయాడు. అతను గోడ పట్టుకున్నాడు. ఆ గోడ పట్టుకుని పోతూ ఉన్నాడు. మళ్ళీ చెట్లు, పొట్లు, గొట్లు, ముండ్లు తొక్కుకుంటూ నానావస్థలు పడి ఎప్పటికో తిరిగి మరలా ద్వారం ఉండగా గోడకే ద్వారం వద్దకు వచ్చాడు. వాడు కరమేమిటో అక్కడికి రాగానే దురద, దేహం మీద దురద. దాన్ని గోకుతూ 3 అడుగులు వేశాడు. ద్వారం దాడిపోయింది. మళ్ళీ ఇది వాడి పని. ఈ విధంగా తిరిగి వస్తాడు. ఆ ద్వారం వద్దకు రాగానే ఏమవుతుంది? దురద. దాంతో 3 అడుగులు వేస్తాడు, ద్వారం దాడిపోతుంది, గోడ పట్టుకుంటాడు. ఏ పూట ఆరంభం చేశాడో కానీ ఈ పూట వరకు, ఈ క్షణం వరకు వాడు తిరుగుతూనే ఉన్నాడు. ఎవరు అతడు? ఆయన పేరేంటి తెలుసా మీకు? తెలియదా? జీవుడు. ఏమిటి ఆ గోడ అంటే 83,99,999 రకాలు గల జీవులు గోడ. మరి ద్వారం ఏమిటి? మానవ జన్మ, మోక్ష ద్వారం. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దః సాధు సంగమః అన్నాడు వశిష్ఠ మహర్షి. యోగ వశిష్ఠంలో చెప్తారు రాముడితో, రామా మోక్షద్వారే, మానవ జన్మ అంటే మోక్షద్వారం. పుణ్యం సంపాదించుకో, ధ్యానం చేయి, జపం చేయి, జ్ఞానం సంపాదించుకో. మోక్షం ఎక్కడో లేదు. మనల్ని మోక్షం పొందాలంటే ఏమి? అలాంటి మోక్షాన్ని పొందగలిగే అవకాశం గల మానవ జన్మయే మోక్షద్వారము. కాబట్టి ఈ యొక్క మానవ దేహం రాకపూర్వం ఎన్ని దేహాలలో మనం తిరిగి వచ్చాం? మనకి జ్ఞాపకం ఉంది చెప్పండి. ప్రకృతి మాత గతంలో ఏ యొక్క దేహాలు ధరించి వచ్చావో నీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వదు. రాబోయే దేహాలలో ఏ దేహంలోకి పోతావో నీకు ఆ జ్ఞానం ముందుగా ఇవ్వదు. కాబట్టి అనేక దేహములు ధరించి వచ్చేటువంటి యొక్క మానవ ప్రాణి, అర్థమవుతాయి మాటలు? అర్థమవుతాయా? ఈ విశ్వములో ఉన్నటువంటి అనేక జీవుల యొక్క దేహాలు ధరించి మానవుడు, జీవుడు ఈ మానవ దేహంలో ప్రవేశించాడు. మానవ దేహం అంటే పుణ్యదేహము, జ్ఞానదేహము, విజ్ఞాన దేహము, సుజ్ఞాన దేహం. పరమాత్మ కృపను సంపాదించుకుని, భగవత్కృపను సంపాదించుకుని మోక్షంలోకి పోయే అవకాశం కలిగి ఉన్నటువంటి ఒక మానవ దేహంలోకి వచ్చినటువంటి వీడు
మరి మోక్షం ద్వారంలోకి పోయే ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పనంటే ఏం చేస్తున్నాడు? బాలస్తావతు క్రీడాసక్తః తరుణస్తావతు తరుణీసక్తః వృద్ధస్తావతు చింతాసక్తః పరే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే బాలస్తావతు క్రీడాసక్తః. బాల్యావసరం ఏమైపోయింది? ఆటల పాటల బాల్యము గడుసును ఆపై యౌవన మబ్బునురా చీటికి మాటికి చింతజేతువిక శ్రీహరినెప్పుడు దళతువురా హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే హరయగయమునకు నడ్డమెని వ్యాకరణము జల్పగ మందమతే. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః. బాల్యావస్థలో ఆటపాటలకు పోయే, యవనావస్థలో విషయభోగాలకు పోయే, వృద్ధాప్యావస్థలో చింతలకు పోయే. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కథ జ్ఞాపకం ఉందా? ఆ కథలో ఏంటి? గోగుతూ ఎన్ని అడుగులు వేశాడు? 3 అడుగులు. ఏమిటా 3? బాల్యం 1 అడుగు, యవనం 1 అడుగు, వృద్ధాప్యం ఇంకోటి ఉందా? బాల్యం పోతే పోయింది, యవనం వచ్చింది, యవనం పోతే పోయింది, వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యం పోతే పోయిందనుకుంటే ఏమొస్తుంది? ఇంకొకటి లేదేక 3 ఉన్నాయన్నమాట. అది కాబట్టి 3వ అడుగు పడిందనుకో ఈ ద్వారం దాటిపోతుంది, నల్ల గోడ పట్టుకోవటం. సమస్త రాజ్యాన్ని చెల్లించాడు, సమస్త భోగాలు భోగించాడు. ఆ యొక్క రాజ్య భోగాలపై విరక్తి కలిగి మరి ఆ రాజ్యం కొడుకు అప్పచెప్పేసి అరణ్యానికి వచ్చి చక్కగా చిన్న కుటుంబం వేసుకుని జపము ధ్యానము చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాడు. ఒక రోజున స్నానం చేసేటువంటి యొక్క ఉద్దేశంతో ఆయన నదీ ప్రాంతానికి పోతూ ఉంటే ఆ దారిలో చోట లేడి ప్రసవించి చనిపోయింది, బిడ్డ ఉన్నది. దాన్ని చూశాడు, జాలి కలిగింది. జాలి ఉండటం తప్పులేదు. జాలితో దయతో తీసుకొచ్చి ఆశ్రమంలో ఆ లేడీని బాగా పెంచి పెద్ద చేశాడు. తర్వాత ఆ లేడీ మీద అతనికి జాలి దయ ముదిరి అది మోహమైంది. మోహం బంధిస్తుంది. అది లేకపోతే ఆయనకేం తొయ్యదు. దూరంగా పోతే ఎతికెత్తి పట్టుకొస్తాడు, ఆశ్రమంలో పెట్టుకుంటాడు. పూజ చేస్తూ ఉంటే పూలు తింటూ ఉంటే అదొక ఆనందం. ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే అది చీపికి రాసుకుంటా ఉంటుంది, అదో సంతోషం. ఎందుకు? మోహం కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకోండి, నువ్వు ధ్యానం చేసుకుంటూ ఉన్నావు, కూర్చున్నావు. మీ మనవడు ఒడ్డి, మీ మనవడు పారాడుతా వచ్చి నేను ఊళ్ళో కూర్చున్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది అప్పుడు? సంతోషమే కదా. ఒంటికి పోసిన మా మనవడి వీడు, మా వంశోద్ధారకుడు, వాడు ఏమన్నా చేసుకోనే కాక, ఇది వాడి రాజ్యం, వాడి సింహాసనం, ఇది మన సంతోషమే కదా. మోహం అన్నమాట. అదే పక్కింటి అబ్బాయి వచ్చి కూర్చుంటే ఏం చేస్తాయి? ఈడ్చుకోవటం. మరి ఆయన లేడీని పెంచాడు, లేడీ మీద అంత మమకారం అంత మోహాన్ని పెంచుకున్నాడు. మరి మృత్యువు వచ్చింది, కవలించేస్తున్నది. ఆ మృత్యువు చేయి మీద ఉన్నాడు ఆ సాధు. ఆ ప్రాణాలు పోకపోయే సందర్భం ఉన్నాయి. ఆ ప్రాణములు పోతూ ఉండగా ఆ మనస్సు లోపలికి ఆ లేడీ వచ్చేసేసింది. ఏమయ్యా చనిపోతూ ఉన్నావు నువ్వు, ఆ పరిస్థితి ఏమిటి? అరణ్యం, మృగారణ్యం అని చెప్పని జాలిగా చూస్తూ ఉంటే ఆయన ఆ లేడీ యొక్క రూపాన్ని చూస్తూ ఆ లేడీ యొక్క నామాన్ని స్మరిస్తూ, అయ్యో అరణ్యం అయిపోయింది, నేను చనిపోతూ ఉన్నాను, నేను పోయిన తర్వాత ఈ యొక్క మృగానికి రక్షణ ఎవరు అని ఈ విధంగా మనస్సంతా జాలిగా మరి అయిపోయి ఆ యొక్క లేడీ యొక్క నామాన్ని స్మరిస్తూ రూపాన్ని చూస్తూ దేహం సాగిస్తే ఏమై పుట్టాడు? లేడై పుట్టాడు. ఆయన పేరేమిటి? జడభరుతుడు.
భాగవతంలో వస్తుంది కథ. జడభరతుడు, భరతుడు రాజ్యం పరిపాలన చేశాడు. భరతుడు భారతదేశం కదా, భరతుడు పాలన. ఆ భరతుడు రాజ్యం బిడ్డలకు అప్పచెప్పి అరణ్యానికి వచ్చి తపస్సు చేస్తూ ఉంటే లేడీ యందు మోహాన్ని పెంచుకోవడం కారణంగా మరణ సమయంలో దాని యొక్క రూపాన్ని చూసి దేహం పోవటంతో అదే అయిపోతాయి. అందుచేత యం వాకు స్మరణభావం తెయతి అంతే కలేబరం తం ఏవయేతి కౌంతేయ తదా తద్భావ భావిత అంటూ ఇదే అధ్యాయం. కాబట్టి మనం మన జీవితంలో పరమాత్మ యొక్క ధ్యానాన్ని ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. అర్జునుడు ప్రశ్న వేశాడు, కిం తద్ బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏమిటని ప్రశ్న వేశాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అక్షరం బ్రహ్మ పరమం. దానినే అక్షరం అంటారు, బ్రహ్మము అంటారు, పరమం అంటే ఉత్కృష్టమై ఉన్నటువంటి వస్తువు. ఈ బ్రహ్మతత్వం యొక్క విషయం తేలికైనటువంటి యొక్క విషయం కాదు. జిజ్ఞాస, భక్తి, వైరాగ్యము ఉన్నటువంటి చోట ఈ విషయాలు బాగా చెప్పుకునే అవకాశం మనకి ఉంటుంది. మరి అన్నమాచార్యుల వారు కూడా రామచంద్రమూర్తిని గానం చేస్తూ హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము అన్నమాట. ఎవరయ్యా రాముడు అని చెప్పారంటే సాక్షాత్ పరబ్రహ్మము అంటారు. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగ జనించిన పరబ్రహ్మము సురుల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. ఎవర రాముడంటే సాక్షాత్ పరబ్రహ్మము. ఎవరయ్యా కృష్ణుడు అంటే పరబ్రహ్మం. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటాం. కాబట్టి రాముడన్న, కృష్ణుడన్న, విష్ణువన్న అందరూ కూడా ఆ బ్రహ్మము యొక్క ప్రతిరూపాలు. ఆ బ్రహ్మమే ఆ రూపాలుగా భాషిస్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడు ఈ విశ్వంలో ధర్మానికి హాని ఏర్పడుతుందో, అధర్మం వృద్ధి పొందుతుందో, ఆయా సందర్భాలలో ఆ భగవంతుడే మానవ రూపముగా విశ్వంలోకి వస్తాడు. ఆ బ్రహ్మమే అంటాడు ఇక్కడ పరబ్రహ్మము అని చెప్పని. అందుచేత ఆ బ్రహ్మ తత్వాన్ని ఇక్కడ పరమాత్మ బోధిస్తూ అక్షరం బ్రహ్మ పరమం అన్నాడు. అక్షరం అంటే నక్షరకీత్యక్షరం క్షర సంరక్షణే, సమస్త జనులను కాపాడేది కాబట్టి అక్షరం అంటారు. మనం భగవంతుని యొక్క ఆశ్రయంలో ఉండి జీవిస్తూ ఉన్నాం. సమస్త విశ్వానికి ఆధారం, సమస్త విశ్వ పోషకుడు, సమస్త విశ్వ రక్షకుడు, సమస్త విశ్వ భరించేవాడు, ధరించేవాడు, వ్యవహరింపజేసేటువంటి యొక్క ఆ భగవంతుడు ప్రతి శరీరములో ఆత్మగా భాషిస్తూ ఉన్నాడు. మన దేహంలో ఆత్మగా ఉందెవరు అంటే ఆ భగవంతుడే. మన ఈ శరీరము జీవించి ఉన్నది అంటే కారణం ఏమిటంటే ఆత్మ యొక్క ఆశ్రయం ఉండటం కారణంగా. ఆత్మ చైతన్యం లేకపోయిందా అంటే ఈ దేహమే పనిచేయదు. చైతన్యాశ్రయం ఉన్న శ్వాస ఆడుతుందిగా. రోజుకి 21,600 శ్వాసలు అంటారు. రోజుకి 21,600 శ్వాసలుగా ఆడుతూ ఉన్నాయంటే ఆ శ్వాసకు ఆధారం ఎవరు? లోన ఉన్న పరమాత్మ. ఆయన ఆడించబట్టి మనం వ్యవహరిస్తూ ఉన్నాం. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. భ్రామయన్ సర్వభూతాని, సమస్త భూతములు కూడా భ్రామయన్ త్రిప్పుతూ ఉన్నాడు అంటాడు. అది మనలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్నే, ప్రత్యేగాత్మ స్వరూపాన్నే బ్రహ్మము అంటారు. అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పింది మాండవికోపనిషత్తు 2వ మంత్రం. అయం ఆత్మ బ్రహ్మ. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే మన యొక్క శరీరములో ఆత్మగా ఉన్నది. కాబట్టి ఆత్మ చైతన్య ఆశ్రయముతోనే మన ఈ దేహం ఉన్నది, ప్రాణశక్తి ఉన్నది. లేకపోయిందా అంటే మనలో ఆ చైతన్యం లేకపోయిందా? గతవతి వాయౌ, శంకరవాయు, గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. శరీరంలో, దేహంలో నుంచి
ప్రాణవాయువు పోయిన తర్వాత మనం ఉంటామా, వ్యవహరిస్తామా? ఏది ఇప్పుడు చెవులు లేకపోతే పర్వాలా వ్యవహారం చేసుకోవచ్చు, కన్నులు లేకపోయినా వ్యవహారం చేసుకోవచ్చు, వాక్కు లేకపోయినా వ్యవహారం చేసుకోవచ్చు. ప్రాణం లేకపోతే ఏ వ్యవహారం లే. కాబట్టి మన శరీరంలో ప్రాణం ప్రధాన వస్తువై ఉన్నది. ఆ ప్రాణానికి ప్రాణపతిగా లోన ఆత్మ చైతన్యం ఉన్నది. అంటే ఆ చైతన్యం అనేది ఆశ్రయం కలిగి ఉన్నది కాబట్టే మనం తిరుగుతూ ఉన్నాం, వ్యవహరిస్తూ ఉన్నాం, అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. దాన్ని ఆత్మశక్తి అన్నారు. ఆత్మయే అక్షరమై మన శరీరంలో క్షరం, ఈ దేహం ఏమంటారు, దేహాన్ని క్షరము అంటారు. లోన ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మాత్రము అక్షరము అని చెప్పని అంటారు. కాబట్టి ఇక్కడ పరమాత్మ అర్జునుడు 7 ప్రశ్నలు వేశాడు. 7 ప్రశ్నలు మనకి అయ్యేటువంటి విధానం కాదు. చివరి ప్రశ్న ఒకటి ఉన్నది. ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః. చాలా గొప్ప ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నే అధ్యాయం అంతా నడుస్తుంది దీంట్లో. ప్రయాణకాలే చ కథం. అయా ప్రతి ఒక్క మానవునికి కూడా ప్రయాణ కాలం అనేది ఉన్నది. ప్రయాణ కాలం అంటే ఏదో ఒక పూట విశ్వం నుంచి ప్రతి మనిషి వెళ్ళిపోవలసే ఉంటుంది. అందరికీ ఉండే ఉద్దేశమే ఉంటుంది. అందరు ఉంటే మరి రాబోయే వాళ్ళకి ఖాళీ ఉంటుందా? కాబట్టి ముందు పోయేవాళ్ళు ముందు పోతూ ఉంటే వెనకాల వాళ్ళకి ఖాళీ ఉంటుంది. అందరూ ట్రైన్ ఎక్కే వాళ్ళే తప్ప దిగే వాళ్ళు లేకపోతే దాని పని కాదు, ట్రైన్ పని. కాబట్టి విశ్వంలో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ప్రయాణ కాలం అనేది ఉంటుంది. అయితే ఆ ప్రయాణ కాలంలో జ్ఞేయ ఎట్లా తెలుసుకోవటం. ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మనసును నియమించి నిన్ను తెలుసుకోవాలని చెప్పానంటే, నిన్నే స్మరించాలని చెప్పానంటే ఎట్లా మాకు సాధ్యమవుతుంది అని అర్జునుడు పరమాత్మని ప్రశ్న వేయగా పరమాత్మ బోధిస్తూ ఉన్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం. అంతకాలే చ, అంతకాలములో, అంత అంటే చివరి కాలం ఒకటి ఉంటుంది, దాని మరణ సమయం అంటారు. అంటే మరణ సమయంలో ఎవరైతే దేహం చాలించేటప్పుడు పరమాత్మను మాత్రమే స్మరిస్తూ దేహం వదులుతారో అట్టి వారికి మాత్రమే పదం పరమగతి ప్రాప్తిస్తుంది. అంతకాలే చ మాం ఏవ స్మరన్ ముక్త్వా కళేబరం అంటారు. అయితే ఆ సమయంలో పరమాత్మ యొక్క స్మరణ, పరమాత్మ యొక్క జపం, పరమాత్మ యొక్క చింతన రావాలని చెప్పన్నట్లయితే నిరంతరంగా చేస్తూ ఉండాలి మనం. యం వాపి తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. అది పరమాత్మ యొక్క బోధ. మనం జపం చేస్తూ ఉంటాం. ఈ జపం ఎప్పుడు చేయాలి అని చెప్పానంటే తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అంటారు. ఉదయం పూట స్నానం చేస్తారు, పూజ చేస్తారు, పరమాత్మ యొక్క నామాన్ని 2 మాలు జపం చేసి పెట్టేస్తారు. అదే కాకుండా ముఖ్యంగా అమ్మగారులు ఇంట్లో ఉన్నప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా కూడా నామ జపం చేసినట్లయితే ప్రతి కార్యము యజ్ఞమే. ప్రతి కార్యము యజ్ఞమే. నీ గృహమంతా పావనమవుతుంది, నీ మనస్సు పవిత్రమవుతుంది. అందుచేత మన మనస్సులో భగవంతుని యొక్క నామం మెదులుతూ ఉన్నట్లయితే ఆ మనస్సులో ఎలాంటి యొక్క దోషాలు ప్రవేశించే అవకాశం లేదు, ఏ యొక్క దుఃఖం కూడా మనస్సు పొందదు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. ఇది పరమాత్మ చెప్పేటువంటి గొప్ప బోధ. కాబట్టి పరమాత్మ యొక్క చింతన, పరమాత్మ యొక్క నామం మన మనస్సులో ఉన్నట్లయితే చూడండి, ఏ యొక్క గృహములో దీపం ఉండదో దీపం లేని గృహంలోకి అనేకం ప్రవేశిస్తాయి. అట్లనే మన మనస్సులో పరమాత్మ యొక్క నామం లేకపోయిందా, చింతన లేకపోయిందా అంటే అట్టి మనస్సు లోపల ఏం ప్రవేశిస్తాయి అని చెప్పని అనేక దోషాలు ప్రవేశిస్తాయి. మన మనస్సులో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అని అంటారు అషడ్వర్గాలు. హరయ కామ క్రోధముల్ లోభంబు మోహ మద మత్సరములు తరగవెప్పుడు మనసున
నేనేమి చేయుదును నారాయణ. పరమాత్మ గీతలో 2 చోట్ల 2 శ్లోకాలు బోధిస్తారు. ఈ పూట ఆ 2 చెప్పి మీకు ఉపన్యాసం ఆపేస్తాను. ఆ 2 శ్లోకాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక శ్లోకంలో ఏమన్నాడంటే అయ్యా వదిలిపెట్టండి అన్నాడు. ఇంకొక శ్లోకంలో ఏమన్నాడు, వదిలిపెట్టమాకండి. 2 శ్లోకాలు మీకు 18వ అధ్యాయంలో వచ్చే శ్లోకం ఏంటంటే వదిలిపెట్టమాకండి అన్నాడు. ఏమిటవి ఏం చెప్పనంటే యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం అన్నాడు. యజ్ఞ దాన తపః నత్యాజ్యం వదలమాక. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషణం. మన వ్యక్తిత్వమును బాగు చేసేటువంటివి 3 ఏమిటవి? యజ్ఞము, దానము, తపస్సు. ఈ 3 జీవితంలో వదలమాక అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడంటే వదిలిపెట్టు అన్నాడు. ఏం వదలాలి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్తు త్రయం త్యజేత్. త్యజేత్ అంటే వదిలిపెట్టు. ఏం వదలాలి? కామ క్రోధః తదా లోభః. ఈ 3 వదులు. కానీ ఇంకొకటి ఏమన్నాడు? వదలమాక. ఏ వదలమాక? యజ్ఞ దాన తపః నత్యాజ్యం వదలమాక. ఇది స్వామి చెప్పింది. ఈ 3 వదులు, ఆ 3 వదలమాక. మనం ఏం చేశాం? ఏవైతే నాయనా వదిలిపెట్టరా అని చెప్పి అన్నాడో ఆ 3 గట్టిగా పట్టుకున్నాం. ఏవైతే 3 అర్థమవుతున్నాయా? పరమాత్మ చెప్పాడు, ఏవైతే 3 వదలమాక అన్నాడో వాటిని పక్కన పెట్టేసి, ఏవైతే వదులు అని పరమాత్మ అన్నాడో వాటిని గట్టిగా. త్రివిధం నరకస్యేదం. ఈ 3 కూడా నరకస్య ద్వారం, నరకానికి ఎంబట్లే అవసరంలా. ఈ 3 ఉంటే మనల్ని చక్కగా మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు యమలోకానికి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. మన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి. ఏమిటవి? కామ క్రోధ తదా లోభః అన్నాడు. కామము, క్రోధము. కామం అంటే కోరికలు, క్రోధం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? కోపం వస్తే అర్థం అవుతుంది. ఎట్లా ఉంటుంది? ఏముంది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. నా కోపం వస్తుంది, కోపం వచ్చిందా నీ మనిషినే కానంటాడు. ఏమైపోతా కోపం వస్తే తెలుసు. ఎవరికైనా బాగా విపరీతంగా కోపం వస్తుందనుకోండి, అద్దంలో చూసుకోండి, మీకు మీరే భయపడతారు. తాయిత కట్టుకోవడం వల్ల. ఓ రోజున ఒక మహాత్ముడు ఇట్లాగే ఉపన్యాసం చేస్తూ, పండితుల వారు ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు. ఆ పూట ఉపన్యాసంలో ఆ మహాత్ముడు కోపం అనే దాని మీద అద్భుతంగా ఉపన్యసించాడు. ఆ కోపం రావటం వల్ల ఎంత అనర్థాలు వస్తాయి, ఎంత తొందరపడతాము, ఎంత మాట్లాడతాము, తిడతాము, కొడతాము, చేస్తాము, ఎంత పాపానికి హేతు అనే విషయం గురించి 1 గంట ఉపన్యాసం చెప్పాడు. ఆ పూట మహాత్ముడు ఇట్లాగే సభాముఖంగా చెప్పిన తర్వాత చివరిలో శాంతి మంత్రం చెప్పాడు. అమ్మగారులంతా వెళ్ళిపోయారు. ఒక అమ్మగారు మాత్రం కూర్చున్నారు. ఏమ్మా, ఉపన్యాసం అయిపోయింది, శాంతి మంత్రం చెప్పేశాను, అందరు వెళ్ళిపోయారు, నువ్వు కూర్చున్నావు ఏంటని చెప్పి అడిగితే, స్వామి ఈ పూట నువ్వు ఉపన్యాసం అంతా మా కోసం చెప్పినట్లుగా ఉన్నది. మా గృహంలో ఆ కోపదేవత తాండవిస్తూ ఉంటుంది. నా కోపం వస్తే మా ఆయన ఊరుకోడు, ఆయన కోపం వస్తే నేను ఊరుకోను, ఇద్దరు కోపం వస్తే ఆ ఇల్లంతా గందరగోళం, యుద్ధరంగం, రామరావణ యుద్ధం అయిపోతుంది. దేవదానవుల యుద్ధం అయిపోతుంది. ఎవరు శాంతి అంశం నేను తక్కువ అనే విధానంగా వచ్చేస్తాయి. అయ్యగారు 2 మాటలు అంటాడు, అమ్మగారు ఏముంటుంది, మేము తక్కువ, మేము 3 మాటలు అంటాం. ఆయన 4 అంటాడు, 5 అంటాం, 6 అంటే 7 అంటాం. ఆ ఇల్లు అంతా ఏమైపోతుంది? చివరికి మహా గందరగోళం అయిపోతుంది.
స్వామి మరి ఆ కోపం చెప్పావు కదా, ఆ కోపం పోయేటువంటి మార్గం ఏమైనా ఉంటే చెప్పండి, చేస్తా అని చెప్పి అన్నారు. ఎందుకు గొడవ మా ఇంట్లో అశాంతి అయిపోయే మరి మనస్సు ఎప్పుడు కూడా వేదన అయిపోతున్నది, ఆ కోపం పోయేటువంటి యొక్క మార్గం ఏమన్నా ఉందేమో చెప్పమని చెప్పి అడిగింది అమ్మగారు. మరి చెప్తాను, పాటిస్తావా అని చెప్పి అడిగాడు. ఓహో, బ్రహ్మాండంగా పాటిస్తాను. మరి గురువు గారు మహాత్ములు కాబట్టి నేను పాటిస్తా అని చెప్పి అన్నది. సరే, ఓ పని చేయి, 2 లీటర్లు ఉండేటువంటి బిస్లరీ వాటర్ ఉంటుంది కదా, 2 లీటర్లు ఉంటుంది, అమ్ముతారు కదా బిస్లరీ వాటర్, ఆ వాటర్ తెమ్మని చెప్పని అన్నాడు. ఇది వాటర్ చేస్తే పట్టుకొచ్చింది. అమ్మగారు ఏం చేశారు, స్వాగారు ఏం చేశారంటే ఆ మూత ఇప్పి మంత్రం చెప్పేశాడు. ఇదిగో మంత్రపు నీరు, ఈ బాటిల్ పట్టుకెళ్ళి ఎప్పుడైతే మీ ఇంట్లో మీ వారి కోపం వస్తుందో నువ్వు చేయాల్సింది ఏమిటి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురు స్మరణ చేసి గుక్కెట్ నీరు నోట్లో పోసుకోవాలి. మింగకూడదు, ఉయ్యకూడదు. గురు ఆజ్ఞ నువ్వు పాటిస్తావా లేదా అన్నాడు. పాటిస్తావు స్వామి చెప్పాడు. ఆ చేసా అమ్మగారు తీసుకున్నది, ఇంటికి బయలుదేరి. ఈయన తాళం వేసి ఎప్పుడో వచ్చేది, పూజలే కదా ఎక్కువట, పూజలు ఉపన్యాసాలు జరుగుతున్నాయి కదా. ఆయన 5ంటికి వచ్చి ఇంటికి తాళం వేస్తున్నది, వాకిట్లో కూర్చున్నాడు. ఒళ్ళు మండిపోయి ఎప్పుడైతే 9 అయిపోయి ఇంటికి వెళ్ళిందో ఇక రుద్రాకారం దానిసి ఇక నా వీరంగా వేస్తూ ఉన్నాడు. దాంతో ఆయన ఆ కోపావేశంలో ఏం మాట్లాడుతున్నాడు ఏమన్నా అర్థం కాకుండా తిడుతూ ఉన్నాడు. తిడుతూ ఉంటే అమ్మగారు ఏం చేసింది, ఏమంటే గురు బ్రహ్మ గురు విష్ణు మంత్రం చెప్పుకున్నది, ఆ మూత తీసింది, నోట్లో గుక్కెటి నీరు పోసుకున్నది, కుక్కిటి పట్టింది ఆ పని. ఇక ఆయన అరిచి 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 తిట్టి 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 శ్వాసపోయాడు. ఏ పూటైనా ఆ ఇంట్లో గొడవ వచ్చిందా అంటే అమ్మగారు ఏం చేస్తుంది, శిస్త పట్టుకురావటం, మూత తీయటం, గురు బ్రహ్మ అని మంత్రం చెప్పుకోవటం, గుక్కెటి నీరు నోట్లో అట్లా పోసుకోవటం, కుక్కిటి పట్టడం. ఇక శేష అయిపోయి లోపల గొడవలు పోయి. ఇప్పుడు 2 చేతులు పడితే శబ్దం వచ్చేది శబ్దం వస్తుందా? అందుచేత ఎవరో ఒకరు మౌనం వహించాలి. ఒకళ్ళు మౌనం వహిస్తే అది గొడవ పోయే అవకాశం ఉంటుంది. ఇద్దరు గొడవ మౌనం దాల్చకపోతే ఏమవుతుంది, వచ్చేస్తుంది కదా. ఇట్లాగా అమ్మగారికి ఆ స్వామివారి యొక్క మంత్రపు జలము ఎంతో ఉపయోగపడింది. ఆ గృహంలో అది మొదలు ఎప్పుడు గొడవ లేదు, తగాదాలు లేవు, కోపం లేదు, అందరు శాంతిగా ఆనందంగా సుఖంగా జీవించారు. చెప్పండి, మీకు కూడా ఏమైనా కోపాలు వస్తూ ఉంటే నేను రేపు ఉంటాను ఉపన్యాసం, ఇంకా 2 రోజులు నా ఉపన్యాసం కూడా కాదు. ఏవి మీరు రేపు వస్తూ బాటిల్ పట్టుకొచ్చేయండి, నాకు కూడా మంత్రం వచ్చు. ఆ మంత్రం పెట్టేస్తాను. ఎప్పుడైనా మీ ఇంట్లో ఏ సందర్భంలో కోపం వచ్చేస్తే ఆ సందర్భంలో ఏం చేయాలి, గురు బ్రహ్మ శ్లోకం చెప్పుకోండి, కుక్కిటి నోట్లో పోసుకోండి, కుక్కిటి పట్టండి. మీ ఇంట్లో కూడా ఆ కోప దేవత పారిపోతున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్తు త్రయం త్యజేత్. పరమాత్మ ఈ 2 శ్లోకాలు ఎవరైనా చక్కగా లామినేషన్ చేసి మల్టీ కలర్ ఉంది కదా, వదలవలసినవి వదలకూడనివి 2 శ్లోకాలు సారైన జీవితంలో పాటిస్తే రేపు కూడా కొంచెం చెప్తాయి. దీని మీద టైం అయిపోయింది. ఏవి పరమాత్మ ఏం వదలమన్నాడు, ఏం పట్టుకోమన్నాడు అన్న అంశం మీద కొంచెం చెప్పి రేపు మన సబ్జెక్టులోకి వెళతాను. చక్కగా మీరు అమ్మగారులంతా కూడా గీతాపారాయణం బాగా నేర్చుకోండి, శ్లోకాలు బాగా నేర్చుకోండి. ఎందుకంటే గీతామాత అన్నారా, పితృగీత అన్నారా? శ్లోకాలు ఎవరు రావాలి? మీకు రావాలి. ముఖ్యంగా మీకు వస్తే మీ బిడ్డలకు కూడా వస్తాయి ఈ శ్లోకాలు. మీ ఇంటిల్లో పాటి అందరికి వస్తాయి, అందరూ బాగుపడతారు. కాబట్టి గీతామాత, వేదమాత, భూమాత అన్ని మీ పేర్లే. మాతృభూమి, మాతృభాష, పితృభాష, మాతృభాష. పితృభూమి
మాతృభూమి. లక్ష్మీనారాయణులు, పార్వతి పరమేశ్వరులు, రాధా కృష్ణులు, సీత రాముడు. ఇంకేమన్నా చెప్పండి. అన్ని అమ్మగారులే ముందు, తర్వాత దేవుళ్ళు కూడా, మీరు తర్వాత దేవుళ్ళు. ప్రకృతి పురుషులు, స్త్రీ పురుషులు, అత్త మామ. అమ్మగారే ముందు, తర్వాత మాంగ. అమ్మాయిని చదివించి, నగలు పెట్టి, బట్టలు పెట్టి, బాగా చదివించి, పెద్ద చేసి, అనేక గ్రామాలు తిరిగి తిరిగి నానా తంటాలు పడి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసేసి, కట్నాలుగా ఇచ్చి, నగలుగా పెట్టి ఎన్నో పాటలు పడతాయి. ఇంత చేస్తాడు కదా. ఎక్కడికి పోతున్నావురా అని చెప్పనంటే అత్తగారింటికి పోతున్నా అంటాడు వీడు. అసలు చేసినంత ఈయన. కాబట్టి గీతామాత అన్నారు, వేదమాత అన్నారు, గోమాత అన్నారు. అన్నీ కూడా అమ్మగారులే. కాబట్టి మీరు మంచి సంస్కారవంతులైనట్లయితే మీ బిడ్డలకు కూడా ఆ సంస్కారం వస్తుంది. మీ గృహం పవిత్రమై, పావనమై, మంగళకరమై, పూజ్యవంతమై, సుఖశాంతులతో విరాజిల్లే అవకాశం ఏర్పడుతుంది. మీ ఇల్లే దైవ నిలయం, మీ ఇల్లే స్వర్గసీమగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి ఆ సంస్కారముతో, భగవన్నామంతో మీ అందరూ కూడా పవిత్రులై తరింతురుగాక అని చెప్పని కోరుకుంటూ, ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.